చాలామంది కొత్త సంవత్సరం మొదట్లో న్యూ ఇయర్ రెజల్యూషన్లు తీసుకుని బరువు తగ్గుదామనుకుంటారు. వారం రోజుల్లోనే దాన్ని వదిలేస్తారు. కొంతమంది కొంతవరకు తగ్గినప్పటికీ దాన్ని మెయింటైన్ చేయలేక సడన్గా తగ్గిన బరువు కన్నా డబుల్ ఎక్కువైపోతారు. నిజానికి బరువును సైంటిఫిక్గా అర్థం చేసుకోవాలి అంటే మన బాడీ గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. అబ్బాయిలు అమ్మాయిల ఐడియల్ వెయిట్ ఎంతో మీలో ఎవరికైనా తెలుసా? ఇదిగోండి, ఇక్కడ చూడండి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ వీడియో వాళ్ల ఐడియల్ వెయిట్ కంటే 50% అంతకంటే ఎక్కువ బరువు ఉన్నవారి కోసం మాత్రమే. ఇక ఆర్ఎంఆర్ అంటే రెస్టింగ్ మెటబాలిక్ రేట్. ఇది మీరు ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే కరిగే క్యాలరీస్. ఉదాహరణకు 30 ఏళ్ల వయసున్న 5 అడుగుల 8 అంగుళాల పొడవున్న వ్యక్తిని తీసుకుందాం. అతని ఐడియల్ వెయిట్ 70 కిలోలు అనుకుంటే అతని ఆర్ఎంఆర్ సుమారు 1636 క్యాలరీలు ఉంటుంది. ఇదే ఎత్తుతో 105 కిలోల బరువున్న వ్యక్తి ఆర్ఎంఆర్ సుమారు 1986 క్యాలరీలు ఉంటుంది. అంటే బరువు ఎక్కువగా ఉన్న వ్యక్తి బాడీని నడపడానికి ఎక్కువ క్యాలరీలు అవసరమవుతాయి. మన శరీరాలు ఒక కార్ లాంటివి. దేవుడు మన శరీరానికి సరిపడా ఇంజిన్ను మన ఆర్గాన్స్ రూపంలో ఇస్తాడు. కంపెనీ నుండి వచ్చిన 2 సరికొత్త షిఫ్ట్ కార్లను తీసుకుందాం. 2 ఒకేలా పనిచేస్తాయి. ఒక కారు తన ఐడియల్ వెయిట్తో చాలా సవ్యంగా నడుస్తూ రెగ్యులర్ మెయింటెన్స్తో 100 ఇయర్స్ లైఫ్ని గడుపుతుంది. రెండో కారుకు మనం కాలక్రమేణా బరువును పెంచుకుంటూ పోతే, అంటే ట్రాలీలు యాడ్ చేస్తూ పోతే, ఆ ఇంజిన్ మీద అంటే ఆర్గాన్స్ మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఇలా జరగడం వల్ల ఆ కారు లైఫ్ స్పాన్ తగ్గిపోయి అవి 100 ఇయర్స్ తిరగాల్సినది 70 ఇయర్స్కే బ్రేక్డౌన్ అయిపోవచ్చు. ఇది కాకుండా చాలామంది కొత్తగా డైట్ను స్టార్ట్ చేయగానే 2 రోజుల్లోనే 3-4 కిలోలు తగ్గిపోయానని అనుకుంటారు. కాని అది నిజమైన కొవ్వు కాదు. శరీరంలో ఉండే వాటర్ లెవెల్స్ మరియు కార్బోహైడ్రేట్స్ తగ్గినప్పుడు ఈ వాటర్ వెయిట్ తగ్గిపోతుంది. అలాగే మనం తిన్న ఆహారం జీర్ణమయ్యి బయటకు పోయేంతవరకు మన పేగుల్లో కొంత బరువుంటుంది. మనం డైట్ చేసినప్పుడు ఈ ఆహార భారాలు మరియు నీటి బరువు తగ్గడం వల్ల మనకు బరువు తగ్గినట్లు అనిపిస్తుంది. కాని ఇది కేవలం టెంపరరీ. అసలు కొవ్వు తగ్గాలంటే ఎక్కువ సమయం పడుతుంది. 1 కేజీ కొవ్వును తగ్గించాలి అంటే 7700 క్యాలరీల డెఫిసిట్ అవసరమవుతుంది. అంటే మీరు తినే ఆహారం ద్వారా మీ శరీరానికి వచ్చే క్యాలరీల కంటే మీ శరీరం ఖర్చు చేసే క్యాలరీలు 7700 ఎక్కువ ఉండాలి. అప్పుడే మీ శరీరంలో ఉన్న 1 కేజీ కొవ్వు కరుగుతుంది. ఉదాహరణకు 105 కిలోల బరువు ఉన్న ఆ వ్యక్తి ఆర్ఎంఆర్ సుమారు 1986 క్యాలరీలు. ఇప్పుడు తను ఏ పని చేయకపోయినా ఖర్చయ్యేది ఈ క్యాలరీలే. ఒకవేళ తను రోజువారీ పనులు మరియు సాధారణ యాక్టివిటీ చేస్తే రోజువారీ మొత్తం ఖర్చయ్యే క్యాలరీలు సుమారు 2730 వరకు ఉండవచ్చు. ఇప్పుడు దీనిలోంచి 500 డెఫిసిట్ పెట్టాలంటే తను రోజు తీసుకునే ఫుడ్డు కేవలం 2200 క్యాలరీలు మాత్రమే ఉండాలి. నిజానికి ఆ 2200 క్యాలరీల పరిమితిలో ఉన్నంతవరకు మీరు బిర్యానీ, చాక్లెట్స్ లేదా ఇతర అన్హెల్దీ ఫుడ్స్ తిని కూడా క్యాలరీల డెఫిసిట్ని మెయింటైన్ చేస్తే బరువు తగ్గుతారు. మొత్తంగా బరువు తగ్గడమనేది క్యాలరీల లెక్కలపైనే ఆధారపడి ఉంటుంది. అయినా ఏదో ఒకటి తిని బరువు తగ్గడం హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. మనం నిజంగా బరువు తగ్గి ఆ తగ్గిన వెయిట్ని అలాగే మెయింటైన్ చేయాలంటే మన లైఫ్ స్టైల్ని, ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకోవాల్సిందే. మన డైట్లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ అన్నీ కరెక్ట్ రేషియోలో ఉండాలి. కానీ చాలామంది బరువు తగ్గడం స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని విషయాలకు తెగ భయపడిపోతుంటారు. అసలు ఆ భయాలేంటో, వాటికి సొల్యూషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటి భయం, బరువు తగ్గితే చర్మం సాగిపోయి ముడతలు పడిపోతుందేమో అని. దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే నెలలో ఒకేసారి 5-6 కిలోలు లేదా 10 కిలోలు తగ్గాలని కంగారు పడకండి. క్రమంగా కన్సిస్టెంట్గా బరువు తగ్గితే లూజ్ స్కిన్ ప్రాబ్లం చాలా వరకు కంట్రోల్ అవుతుంది. దీంతోపాటు మీ డైట్లో విటమిన్ సి ఎక్కువగా తీసుకుంటే అది స్కిన్ ఎలాస్టిసిటీని పెంచి చర్మం టైట్గా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. ఇక రెండోది, మోరల్ దెబ్బతినే భయం. మనం లావుగా ఉన్నామని ఎక్కిరించేవాళ్లు డైట్ స్టార్ట్ చేస్తే నువ్వు తగ్గుతావా అని నవ్వేవాళ్లు చాలామంది ఉంటారు. వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్.
ఎవరి మాటలను అస్సలు పట్టించుకోకండి. ఈ డైట్, ఈ వర్కౌట్ అంతా కేవలం మీ హెల్త్ కోసం, మీకోసం మాత్రమే చేస్తున్నారని గట్టిగా ఫిక్స్ అవ్వండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరి బాడీ వాళ్ళకి డిఫరెంట్. ఒకళ్ళకి వర్క్ అయిన డైట్ ఇంకొకళ్ళకి వర్క్ అవ్వకపోవచ్చు. అందుకే బ్లైండ్గా ఎవరినో ఒకళ్ళని చూసి ఫాలో అవ్వకుండా సైంటిఫిక్గా మీ సొంత రీసెర్చ్ మీరు చేసుకుని మీ బాడీ మాట మీరు వినాలి. ఒకళ్ళని గుడ్డిగా ఫాలో అవ్వడం వల్ల ఎన్నో కాంప్లికేషన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరిగా, మీరు పద్ధతిగా బరువు తగ్గి 100 ఏళ్లపాటు హ్యాపీగా సాగిపోయే ఒక ఐడియల్ షిఫ్ట్ కార్ అవుతారో, లేదా ఓవర్ వెయిట్తో ఉండి ఎప్పుడు పడితే అప్పుడు ఇంజన్ బ్రేక్డౌన్ అయ్యే ఒక డొక్కు కార్ అవుతారో, మీ ఇష్టం.